సార్ మీ కెరీర్లో బాగా స్ట్రగుల్ అనిపించినటువంటి ఒక కేస్ స్టడీ. నేను యవత్మాల్లో ఏఎస్పీగా ఉండేవాడిని. అక్కడ ఏంటంటే 7 సంవత్సరాల లోపల పెళ్ళైన తర్వాత ఎవరైనా మహిళ చనిపోతే ఆ ఇన్వెస్టిగేషన్ ని విజిట్ చేయాలి. కిరోసిన్ పోసుకున్నప్పుడు కొన్ని అగ్గిపుల్లలు దొరుకుతాయి. అంటే ఒక్కసారికే వెంటనే వెలిగించుకోలేదు, ఆలోచిస్తా చేసుకుందామా లేదా అని పడేస్తాం. బయట వాళ్ళు ఎవరైనా చేస్తే ఒకే పుల్ల దొరుకుతుంది. ఓకే, మనిషిని చంపేసి ఈ విధంగా కాల్చే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ శ్వాసకోశాల్లో ఆ కార్బన్ డిపాజిట్లు ఉంటాయి. అంటే ఈ స్కిన్ అన్నది కూడా కాలిపోతుంది. చంపేసిన తర్వాత చేస్తే ఏమవుతుందంటే అందులో ఆ బర్న్ ఇంజరీస్ వేరేగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను చూసిన తర్వాత ఇందులో ఏదో జరిగిందని నాకు అనిపించింది. సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళినప్పుడే మీరు నేను అనుకున్నాను సీన్ ఆఫ్ అఫెన్స్ మాకు కంపల్సరీ. సార్ ఎందుకు సెర్చ్ చేశారు? మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే. తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా అందరికి కూడా సుపరిచితులు. ముఖ్యంగా సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఆయన చేసినటువంటి ఛాలెంజింగ్ కేసులు ఎన్నో ఈ రాష్ట్రంలో ఉన్నాయి. సో మనతో పాటు ఉన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే విజయ్ గారు. సార్ మీ కెరీర్లో ఛాలెంజింగ్గా అనిపించి చాలా కేసులు మీరు సాల్వ్ చేశారు, మీకు బాగా ఇంట్రెస్టింగ్ బాగా స్ట్రగుల్ అనిపించినటువంటి ఒక కేస్ స్టడీ మా కోసం. నేను యవత్మాల్లో ఏఎస్పీగా ఉండేవాడిని, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఫస్ట్ పోస్టింగ్. అక్కడ ఏంటంటే 7 సంవత్సరాల లోపల పెళ్ళైన తర్వాత ఎవరైనా మహిళ చనిపోతే ఆ ఇన్వెస్టిగేషన్ని విజిట్ చేయాలి. సీనియర్ ఆఫీసర్ అంటే ఏఎస్పీ విజిట్ చేయాలి. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చిన్న పిల్లల్ని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇందులో ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోలేదు, ఈ అమ్మాయిని ఖచ్చితంగా వీళ్ళ హస్బెండ్ చంపేశాడు. అతను ఏం చేశాడంటే చంపేసి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేశాడని నాకు అనిపించింది. ఇంట్లో జరిగింది సార్? ఇంట్లో జరిగిన విషయం. ఓకే. సో అది చూసిన తర్వాత ఈ కేసు నేను ఇన్వెస్టిగేట్ చేయాలనిపిస్తుంది. ఆ పిల్లలకు న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ నేను తీసుకున్నాను. ఆ కేసు మీకు మైండ్లో అది స్ట్రాంగ్గా అనిపించింది? స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే మనకు సొసైటల్ అవుట్లుక్ కూడా ఉండాలి ఎప్పుడైనా. అంటే సమాజం పట్ల మనకు అవగాహన, సమాజం పట్ల ఈ విధంగా జరుగుతున్న అన్యాయాలకు ఇంకా ఆవిడ మళ్ళీ తీసుకురాలేము. అంతే కదా సార్. మనకున్న సిస్టంలో ఆ వ్యక్తికి శిక్ష పడాలి, అది ముఖ్యం. కాబట్టి దానికోసం ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి నేను ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అందులో ఉన్న ఇంట్రికసీస్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఎవరైనా సూసైడ్ చేసుకుంటున్నప్పుడు సాధారణంగా ఒకేసారి సూసైడ్ చేసుకోరు. ఎందుకంటే ఆ కిరోసిన్ కానీ ఏదైనా పోసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మామూలుగా మా అనుభవంలో ఏంటంటే కొన్ని అగ్గిపుల్లలు దొరుకుతాయి మీకు. అంటే ఒక్కసారికే వెంటనే వెలిగించుకోలేదు, ఆలోచిస్తారు చేసుకుందామా లేదా అని పడేస్తారు. బయట వాళ్ళు ఎవరైనా చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఒకే పుల్ల దొరుకుతుంది. ఓకే. సో ఇది సాధారణంగా మాకు ఇన్వెస్టిగేషన్. ఆ తర్వాత వచ్చేసి ఆ మనిషిని చంపేసి ఈ విధంగా కాల్చే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ శ్వాసకోశాల్లో ఆ కార్బన్ డిపాజిట్లు ఉండవు. ఎందుకంటే మనం లైఫ్లో ఉండి మనం కాల్చుకున్నప్పుడు ఏమందంటే అదంతా కూడా మనం పీలుస్తాం. అవును. పీల్చినప్పుడు ఆ కార్బన్ డిపాజిట్స్ అన్ని కూడా లోపలికి లంగ్స్లో అలాగే ఉండిపోతాయి. అదొక ఇండికేషన్. తర్వాత ఏంటంటే ఈ స్కిన్ అన్నది కూడా ఏమవుతుందంటే కాలిపోతుంది. కానీ ఇట్లా చంపేసిన తర్వాత చేస్తే ఏమవుతుందంటే అందులో ఆ బర్న్ ఇంజరీస్ వేరేగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను చూసిన తర్వాత ఇందులో ఏదో జరిగిందని నాకు అనిపించింది. అంటే మీరు సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళినప్పుడే మీరు నేను అనుకున్నాను సీన్ ఆఫ్ అఫెన్స్ మాకు కంపల్సరీ. 7 సంవత్సరాల పరిధిలోనే ఆవిడ చనిపోయింది కాబట్టి నేను వెళ్ళి చూసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి లెటెస్ట్ టేక్ అప్ దిస్ ఇన్వెస్టిగేషన్ అనుకో. నా ఇన్వెస్టిగేషన్ అన్ని మోస్ట్లీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్లో అన్ని విషయాలు తీశాను. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ హస్బెండ్ అరెస్ట్ చేయడం, అతని దగ్గర నుంచి అతను డినై చేశాడు ఇలాంటిది ఏమీ జరగలేదని. కానీ అవన్నీ చేసి ఫైనల్గా ఛార్జ్షీట్ సబ్మిట్ చేశాను. చేసిన తర్వాత కోర్టులో కేసు వచ్చింది. అంటే త్వరగా వచ్చింది ఆ కేసు, ఎందుకంటే మర్డర్ కేసు, తర్వాత ఇతనికి బెయిల్ రాలేదు. అలాంటి కేసులు త్వరగా టేకప్ చేస్తారు. సో అందులో నేను సర్వీస్లో ఉండగానే అంటే అక్కడే ఉన్నప్పుడే నేను మళ్ళీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా బోన్లో దిగాను. కోర్టులో వెళ్ళాను. ఎందుకంటే అదంతా కూడా మొదటి ఎక్స్పీరియన్స్ నాకు, అంత కోర్టులో ఇవన్నీ యాజ్ ఏఎస్పీగా ఉన్నప్పుడు. తర్వాత ఏంటంటే అతని సైడ్ నుంచి వాళ్ళ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు. ఎందుకంటే తను కూడా ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేసుకున్నాడు, తను క్రైమ్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు డిఫెన్స్ సైడ్ నుంచి వాళ్ళు ప్రూవ్ చేస్తారు. నేను ఉన్నాను.
అంటే అప్పుడు ఏంటంటే కోర్టు ప్రొసీడింగ్స్, అవతల అడ్వకేట్ ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు 1-2 సార్లు విట్నెస్ బాక్స్లో గట్టిగా అడ్వకేట్ని అరిచాను. నీకేం తెలుసు అసలు ఆ పిల్లలు ఆ విధంగా ఉన్నారు, అటువంటి ఘోరమైన న్యాయం చేశాడు, మీరు ఇలా బ్లేటెంట్గా మాట్లాడుతున్నారు ఏంటని అతనికి ఇచ్చాను అడ్వకేట్. అంటే మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ గా అలాగే ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని ఆ బాధ. జరిగిందన్న బాధతో అక్కడ నిలబడితే ఇతనేంటి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు జడ్జి గారు కూడా నాకు చెప్పారు, మీరు ఇలా మాట్లాడకూడదు, మీరు ఏం చెప్పాలన్నా మీ అడ్వకేట్ గారి నుంచి చెప్పాలి అన్నారు. ఓకే, ఐఎమ్ సారీ సార్ అని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బర్స్ట్ అయ్యాను. సో ఎందుకంటే అక్కడ ఆ విధంగా, కానీ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అతని వృత్తే అది, అంతే అడ్వకేట్ గా అతని వృత్తి ఆ కేసు టేకప్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఎవరైతే కేసు ఇచ్చారో ఆ కేసును డిఫెండ్ చేయాలి, తను డిఫెండ్ తను డిఫెండ్ చేయాలి, అతని బ్రెడ్ అండ్ బటర్ అది. కాబట్టి ఏంటంటే అనుభవం మీద ఇవన్నీ కూడా తెలుస్తాయి మనకు. ఆ యంగ్ లైఫ్ లో ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ కేసు మంది ఇన్వెస్టిగేషన్ వచ్చి ఇవన్నీ చెప్పాలి అన్న ధోరణిలో. సో జడ్జి గారు కూడా ఎస్ వింటాను, మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి కానీ బట్ ఈ ప్రొసీడింగ్స్లో ఈ విధంగా అవ్వకూడదని చెప్పేసి ఫైనల్గా అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. జడ్జిమెంట్ వచ్చింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటంటే ఫైనల్గా ఆ పిల్లలకు మనం ఆ అమ్మని తెచ్చివ్వలేం, కానీ కనీసం ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అతను ఈ పిల్లల్ని కూడా చూసుకోవడానికి సిద్ధంగా లేడు. ఆ విధంగా మనం ఆలోచించిన అతను చేసింది క్రైమ్, ఆ తర్వాత ఈ పిల్లల గురించి కూడా పట్టించుకోడు. కాబట్టి ఈ అమ్మాయి తల్లిదండ్రులు మేము చూసుకుంటాం ఈ మా అమ్మాయిని అని చెప్పి ఆ తర్వాత కేసు అయిపోయిన తర్వాత కాంపెన్సేషన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. మొదట ఉన్న 357 సిఆర్పిసి అని, అందులో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ కాంపెన్సేషన్ రావాలి, క్రైమ్ కాంపెన్సేషన్, విక్టిమ్ కాంపెన్సేషన్ అంట. సో ఆ ప్రొసీడింగ్స్ కూడా చేయించి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి డబ్బు వచ్చేటట్టు కూడా చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి తర్వాత స్టేట్ కూడా కాంపెన్సేట్ చేస్తుంది, విక్టిమ్ కాంపెన్సేషన్ గవర్నమెంట్ కూడా వస్తుంది, తర్వాత ఇతని దగ్గర నుంచి కూడా ఇప్పిస్తారు. సార్ ఎందుకు తను హత్య చేశారు అంటే వాళ్ళిద్దరికి పళ్ళ అనుమానాలు, ఈ పడకపోవడము, ఇవన్నీ కూడా ఆ విధమైన దీంట్లో వాడు ఆ దీంట్లో వచ్చేసి ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందన్న చిత్రీకరణ చేసి అక్కడ ఆ విధంగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. థ్యాంక్ యూ సార్, మాతో ఈ విషయాన్ని నమస్కారం.